హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మవారికి అండి ఈ లంగాలు. ఇవి ఒక శారీ అన్నమాట. 2 లంగాలు అయితే అయ్యాయి. డబల్ ప్రిల్స్, డబల్ లేయర్స్తో చాలా మంచిగా అయితే వచ్చాయి. ఇదైతే ఈ శారీ 2 వైపులా అంచు అనేది ఉంది. నేనేం చేశానంటే బయట అనేది ఫస్ట్ కట్ చేశాను. నెక్స్ట్ ఇది అంచులు చీర కదా, డిజైన్ పార్ట్ అనేది ఉంచి ఇంకా ఫ్రంట్ ప్లెయిన్ అయితే వస్తుంది. ఆ ఫ్రంట్ ప్లెయిన్ పార్ట్ కూడా తీస్తాను. మిగతా డిజైనరీ పార్ట్ అనమాట మధ్యలో ఫోల్డ్ చేసేసి సగానికి అనమాట కరెక్ట్గా సగం కట్ చేసుకొని 2 పార్ట్స్ అయితే కట్ చేశాను అనమాట. ఆ 2 పార్ట్స్ని మళ్ళీ తక్కువ ఎక్కువ మీద ఇంకా డబల్ చేశాను. అంటే మొత్తం 4 పార్ట్స్ అనమాట ఇవి. అంటే ఇవి 2 లంగాలకి అనమాట. అయితే లాంగ్ పార్ట్స్ అనేది అలాగే ఉంచి ఇంకా 2 ఉంటాయి కదా అవన్నమాట. లాంగ్ ప్రిల్ది అలాగే ఉంటుంది. షార్ట్ ప్రిల్కి వచ్చేటప్పటికి ఆ లెంత్ అనేది కొంచెం తగ్గించుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇలా డబల్ లేయర్ కదా మనం అనుకున్నాము, అందుకోసం షార్ట్ లాంగ్ అనేది వస్తుంది. చూడ్డానికైతే మంచి లుక్ అనమాట. చాలా బాగుంటుంది. ఇవి చిన్నపిల్లలకి లంగాలు కుట్టినా కూడా బాగుంటుంది ఈ మోడల్. అమ్మకి ఎలాగ ఉంటుందో ఏమో అని ఆలోచిస్తూ కుడుతున్నాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన వెంటనే అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇమేజ్, అదైతే నేను ChatGPT నుంచి తీసుకున్నాను. నేను స్టిచ్ చేసిన లంగా ఇమేజ్ పెట్టి అమ్మవారికి ఈ డ్రెస్తో ఇమేజ్ అయితే నాకు కావాలి అని అయితే పెట్టాను. అమ్మవారికి వేస్తే ఎలాగుంటుందేమో అని కుతూహలం అనమాట, ఇంకేం కాదు. అందుకనేసి ఈ ఇమేజ్ అనేది మీకు కూడా చూపిస్తున్నాను. అమ్మవారికి కుట్టడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కుట్టలేదు. అమ్మవారు అంటే చాలా నమ్మకం, అందుకే అమ్మకి కూడా నేను గుర్తొచ్చానేమో. ఈ రకంగా అయితే ఆమె నన్ను గుర్తుపెట్టుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ బాయ్.